వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈరోజు జెల్లీ ఫిష్ ఎన్ని రకాలు, అందులో ఏ జెల్లీ ఫిష్ తింటారు, ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జెల్లీ ఫిష్ అనేది సముద్ర జీవులలో ఒక విభిన్నమైన మరియు ఆసక్తికరమైన జీవి. ఇవి అత్యంత పురాతన సముద్ర జీవుల్లో ఒకటి. ఇవి విభిన్న ఆకారాల్లో డిఫరెంట్ సైజెస్ మరియు రంగుల్లో ఉంటాయి. వాటి శరీరం ఎక్కువ శాతం నీటితో ఉంటుంది, అందుకే అవి జెల్లీ గా కనిపిస్తాయి. జెల్లీ ఫిష్ సైంటిఫిక్ పేరు సైఫోజోవా. అవి చిన్నగా కొన్ని మిల్లీమీటర్ల నుంచి పెద్దగా కొన్ని మీటర్ల వరకు పెరుగుతాయి. కొన్ని జెల్లీ ఫిష్ కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాయి. అయితే కొన్ని రకాల జెల్లీ ఫిష్ 10 ఏళ్లకు పైగా బ్రతుకుతాయి. జెల్లీ ఫిష్ లో చాలా రకాలు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి. జెల్లీ ఫిష్ కు కళ్ళు ఇంకా మెదడు ఉండదు, కానీ అవి కాంతిని మరియు ఆహారాన్ని గుర్తించగలవు. చాలా రకాల జెల్లీ ఫిష్ విషపూరితమైన టెంటికిల్స్ ద్వారా ఆహారాన్ని పట్టుకుంటాయి. జెల్లీ ఫిష్ ని మెడుసా జెల్లీ ఫిష్ ని పిలుస్తారు, ఎందుకంటే వాటి రూపం గ్రీకు పురాణాలలోని చెడు మెడుసాను పోలి ఉంటుంది. ఈవిల్ మెడుసా అనే మహిళ ఒకప్పుడు ఎథీనా దేవతను అవమానించింది. ఆమె జుట్టును పాములుగా మార్చింది మరియు ఆమె ముఖాన్ని చాలా భయంకరంగా మార్చింది. అది ప్రజలను రాయిగా మారుస్తుంది అని ఒక మూఢ నమ్మకం ఉంది. టెంటికిల్స్ విషపూరితమైన కణజాలంతో నెమాటోసిస్ట్స్ కలిగి ఉంటాయి. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి మరియు ఆత్మరక్షణ కోసం వాడుతుంది. జెల్లీ ఫిష్ అవి రోపేలియా అనే సెన్సరీ ఆర్గన్లు కలిగి ఉంటాయి. రోపాలియా కాంతిని మరియు గురుత్వాకర్షణని గుర్తించడానికి సహాయపడతాయి. జెల్లీ ఫిష్లకు ఎముకలు ఉండవు. వాటి శరీర నిర్మాణం పూర్తిగా నరముగా ఉంటుంది. ఎక్కువ శాతం నీటితో 95% పైగా మరియు జెల్లీ వంటి పదార్థంతో నిండిపోయి ఉంటుంది. ఈ కారణంగా అవి చాలా మృదువుగా మరియు లవలవలాడేలా ఉంటాయి. బాక్స్ జెల్లీ ఫిష్ ఇవి అత్యంత విషపూరితమైన జెల్లీ ఫిష్ రకం. దీని సైజ్ చిన్నగా ఉన్న ఒక్కసారి స్టంగ్ చేస్తే మాత్రం పెద్ద పెద్ద జంతువులను, మనుషులని నిమిషాల్లో పడుకోపెడుతోంది. అయినా చూడటానికి చాలా ముద్దుగా ఉంది అని దగ్గరికి వెళ్తే మీ నోట్లో పెద్ద ముద్ద పెడతారు. దీన్ని తినడానికి అస్సలు ట్రై చేయవద్దు, ఎందుకంటే మీరు పోతే నా వీడియోస్ ఎవరు చూస్తారు. మూన్ జెల్లీ ఫిష్ ఇవి సాధారణంగా సముద్ర ఒడ్డుకి దగ్గరగా కనిపిస్తాయి. ఇవి అంతా పాయిజన్ కాదు. దీనికి మోర్ దాన్ 1000 టెంటికల్స్ ఉండొచ్చు. ఇది స్టంగ్ చేసిన తరువాత మనకి కొంచెం నొప్పి అనిపిస్తుంది. లయోన్ జెల్లీ ఫిష్ సముద్రాల్లో విస్తృతంగా కనిపించే ఒక పెద్ద జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ అంటార్క్టికా నుంచి ఆర్కిటిక్ వరకు విస్తరించిన సముద్రాల్లో కనిపిస్తుంది. ఇవి చాలా పెద్దవి. ఈ జెల్లీ ఫిష్ యొక్క గొడుగు విస్తీర్ణం 2 మీటర్ల 6 అడుగులు కంటే ఎక్కువగా ఉండవచ్చు. దీని టెంటికిల్స్ రెక్కలు 30 మీటర్ల 100 అడుగులు కంటే ఎక్కువ పొడవుగా ఉండవచ్చు. ఇవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటాయి. ఇవి వివిధ రంగులలో కనిపిస్తాయి. లయోన్ జెల్లీ ఫిష్ టెంటికిల్స్ ద్వారా విడుదల చేసే విషం మనిషికి తక్షణ అనుభవం మరియు తీవ్రమైన వ్యాధి కలిగించవచ్చు. కానీ సాధారణంగా ఈ విషం ప్రాణాంతక కాదు. ఇవి ప్రధానంగా చిన్న చేపలు, ఇతర జెల్లీ ఫిష్లను తింటాయి. ఇవి అత్యంత ఆసక్తికరమైన మరియు విశేషమైన సముద్ర జీవుల్లో ఒకటి.
మష్రూమ్ జెల్లీ ఫిష్ ఇది 50-60 సెంటీమీటర్ ఉంటుంది. ఇవి అంతా పాయిజన్ కాదు, దీనికి టెంటికల్స్ ఉండవు. ఇది వార్మ్ కోస్టల్ రీజన్ లో ఉంటాయి. దీన్ని తింటారు కూడా. జెల్లీ ఫిష్ ని తింటారా? అవును, కొన్ని రకాల జెల్లీ ఫిష్ ను తినేందుకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆసియా దేశాలలో చైనా, జపాన్, కొరియా వంటి దేశాలలో జెల్లీ ఫిష్ ను సలాడ్లలో, సూపులలో మరియు ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా ఉప్పు నీటిలో ఉడికించబడతాయి లేదా ఎండబెట్టబడతాయి. జెల్లీ ఫిష్ కాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి మరియు విటమిన్లు, ఖనిజాలు కూడా కలిగి ఉంటాయి. జెల్లీ ఫిష్ ను సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అవి పాడవుతాయి మరియు వాటిని తినడం ప్రమాదకరం అవుతుంది. సాధారణంగా ఎండబెట్టడం లేదా ఉప్పు నీటిలో ఉడికించడం ద్వారా సురక్షితంగా నిల్వ చేయబడతాయి. జెల్లీ ఫిష్ కొన్ని ప్రాంతాలలో ప్రాచీన కాలం నుండి ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రత్యేకమైన వంటకాల్లో ఉపయోగించబడతాయి మరియు వాటిని తినడం ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. తినదగిన జెల్లీ ఫిష్ రకాలు. క్యానన్ బాల్ జెల్లీ ఫిష్. ఇవి గోళాకారపు శరీరం కలిగి ఉంటాయి. సాధారణంగా అమెరికా, మెక్సికో మరియు ఆసియా సముద్రతీర ప్రాంతాలలో విస్తారంగా కనిపిస్తాయి. సాధారణంగా 1 కిలో క్యానన్ బాల్ జెల్లీ ఫిష్ సుమారు $5 నుండి $10 వరకు ఉంటుంది. మూన్ జెల్లీ ఫిష్. ఇవి పారదర్శక శరీరం కలిగి ఉంటాయి మరియు ప్రపంచవ్యాప్తంగా సముద్రాలలో కనిపిస్తాయి. సాధారణంగా ఉప్పు నీటిలో ఉడికించి లేదా ఎండబెట్టి తింటారు. సుమారు $10 నుండి $15 పర్ కిలో ఉంటుంది. రైజోస్టమీ స్పీషీస్. ఈ రకంలో వివిధ జెల్లీ ఫిష్ రకాలు ఉంటాయి. ఇవి ప్రాంతానుసారంగా ధరలు మారవచ్చు. ఉన్నతమైన మరియు స్వచ్ఛమైన జెల్లీ ఫిష్ ధరలు ఎక్కువగా ఉండవచ్చు. ఇవి జెల్లీ ఫిష్ వివరాలు. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవ్వుదాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.